పరిణయం చాప్టర్ 33. ఒక్క ముక్కలో చెప్తారా? నాకు సర్జరీకి టైం అవుతుంది. మీ ఇద్దరి లవ్ స్టోరీకి పేరు పెట్టాలంటే బ్యూటీ అండ్ ద బీస్ట్ అని పెడతారా అని చక్రి చెబుతాడు. తను ఆర్యన్కి మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా ఫోన్ కట్ చేసేస్తాడు. అమూల్య రెస్ట్ తీసుకుంటూనే తన తెలివితేటలతో సర్యూకి కంపెనీలో ఎటువంటి డెసిషన్స్ తీసుకోవాలో, ఎలా ఇంప్లిమెంటేషన్ జరగాలో చెప్తుంటే సరియు షాక్ అవుతుంది. ఎందుకంటే తన ఐడియాస్ అంతా ఇన్నోవేటివ్గా, ఎంకరేజ్ చేసే విధంగా ఉంటాయి. తన కూతుర్ని చూసి చాలా మురిసిపోతుంది. అలా 6 months గడిచాక అమూల్య ఫుల్గా రికవర్ అవుతుంది. ఒకరోజు అంకిత ఏడుస్తూ వచ్చి అక్క అని హక్ చేసుకుంటుంది. అమూల్య ఓదారుస్తూ ఏమైందిరా అని అడుగుతుంది. అంకిత, నిన్ను వదిలి వెళ్ళనక్క, నేను వెళ్ళను, లక్షిచ్చినా కోటిచ్చినా నేను వెళ్ళను అని ఏడుస్తూ అంటుంది. అమూల్య సీరియస్గా, నువ్వు సరిగ్గా చెప్పకపోయావో కొడతా అని అంటుంది. అంకిత ఏడుపు ఆపి దూరం జరిగి ఒక లెటర్ ఇవ్వడంతో అమూల్య అది చూసి సంతోషంగా కంగ్రాచులేషన్స్ సిఐ గారు అని అంటుంది. సర్యూకి మ్యాటర్ అర్థమై ప్రమోషన్ వస్తే ఏడుస్తావేంట్రా అని అడుగుతుంది. మరేమో అమ్మా అని వెక్కుతున్న అంకితని ఆపి అమూల్య, అమ్మా ట్రాన్స్ఫర్ కూడా అయింది, అది కూడా ఢిల్లీకి అని అంటుంది. సరియు సంతోషంగా అయితే ఉండండిరా పాయసం చేస్తా అని వెళ్ళి వాళ్ళ కోసం పాయసం చేసి పెడితే అమూల్య తీసుకుని తింటూ సూపర్ ఉందమ్మా అని అంటే అంకిత తీసుకోకుండా ఉంటుంది. సరియు, ఏరా నచ్చదా నీకు ఇదంటే అని అడుగుతుంది. లేదమ్మా, అది అక్కని వదిలి వెళ్ళడం నాకిష్టం లేదు అని అంటుంది అంకిత. అమూల్య సీరియస్గా, అంకిత నువ్వు వెళ్తున్నావు అని అంటుంది. అంకిత, కానీ అక్క మరి నువ్వు అని అడుగుతుంది. అమూల్య, నేను ఇక్కడేరా, నా ఆఫీస్ కూడా ఇక్కడే ఉందిగా అని అంటుంది. అంకిత, లేదక్క, వెళ్తే ఇద్దరం వెళ్దాం, లేదంటే ఎవరూ వద్దు అని అంటుంది. అమూల్య సీరియస్గా చూసి, అంకిత నేనేం చెప్పా, వెళ్ళమని చెప్పా కదా అని అంటుంది. అంకిత ఒప్పుకోకుండా మొండిగా ఉంటుంది. అమూల్య అంకితని బ్రతిమిలాడుతూ, ప్లీజ్ రా, నా కోసం, నీకు తోడుగా అమ్మ ఉంటుంది, ఏ అమ్మా అంకిత ఒక ఫోన్ చేయగానే ఉండవా అని అడుగుతుంది. సరియు, ఎందుకుండనురా, తను ఒప్పుకుంటే తనని నా ఇంటికి తీసుకెళ్తా అని అంటుంది. అంకిత, వద్దు, నాకు క్వార్టర్స్ ఇస్తారు, అక్కడే ఉంటా, కానీ అక్క నా కోసం రావాలి ఢిల్లీకి అని అప్పుడే చిన్నపిల్లల అంటే సరే అని మాట ఇస్తుంది అమూల్య. తర్వాత అంకితని ఒప్పించి సరియుతో పాటు పంపిస్తుంది. తనకి హెల్త్ కూడా సెట్ అవ్వడం, తను తిరిగి ఆ ఇంటికి వచ్చి మొత్తం ఇల్లంతా తిరిగి చూస్తుంటే ఎన్నో జ్ఞాపకాలు తనకి కనిపిస్తుంటాయి. అమూల్య తనకు వచ్చే ఇన్కంతో ఆ ఇంటిని కొంటుంది. ఇప్పుడు ఆ ఇల్లు తన సొంత ఇల్లు. అంతేకాదు తన ఎంప్లాయీస్ని తను చాలా బాగా చూసుకుంటుంది. అప్పుడే మళ్ళీ తనకి ఒక అన్నోన్ నెంబర్ నుంచి మెసేజ్ వస్తుంది. అమూల్య, కంగ్రాచులేషన్స్, నీ భయంని ఓవర్కమ్ చేసినందుకు అని ఉండడం చూసి ఎవరో అనుకుని అమూల్య తిరిగి మెసేజ్ చేస్తుంది. ఎవరు నువ్వు, నాకు ప్రాబ్లం అనగానే సాల్వ్ చేస్తావు, అప్పుడు మళ్ళీ కనిపించలేదు, మళ్ళీ ఇప్పుడు నాకు భయం వేస్తుంది, నువ్వేమైనా టెర్రరిస్టా అని అడుగుతుంది. ఆ వ్యక్తి నవ్వుతున్న ఎమోజీతో, నో అమూల్య, ఒక కంపెనీకి బాస్ అయ్యుండి కూడా అలా ఎలా ఆలోచిస్తావు నువ్వు అని, వన్ థింగ్ ఐ వాంట్ టు సే టు యూ, ఐఎమ్ యోర్ వెల్ విషర్, దాట్స్ ఇట్ అని ఉంటుంది ఆ మెసేజ్లో. అమూల్య ఓకే అని ఫోన్ ఆఫ్ చేసి తన పనిలో తను మునిగిపోతుంది. అలా 2 years గడిచిపోతాయి.
ఒక పోలీస్ స్టేషన్లో అంకిత ఫ్లైట్ కూలిపోయింది అన్న న్యూస్ చూసి అక్క అని గట్టిగా అరవడంతో ఎస్ఐగా ఉన్న ఝాన్సీ భయంగా వచ్చి మేడం ఏమైంది అని అడుగుతుంది. అక్క అక్క వచ్చే ఫ్లైట్ కూలిపోయిందంట. ఈ 2 years చాలా కష్టంగా గడిచాయి నాకు. అక్క వస్తుందని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. మొత్తం పోయింది అనగానే మేడం ఒకసారి కాల్ చేయండి అని అంటే యూజ్ లేదు నేను చెయ్యను అని ఏడుస్తూ ఉంటుంది. సో ఇదేనండి పరిణయం 33rd చాప్టర్. నిజంగానే అమూల్యకి యాక్సిడెంట్ అయిందా? మీకందరికీ తెలుసుకోవాలనుందా? తెలుసుకోవాలంటే ఇప్పటి వరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కొత్త కొత్త అప్డేట్స్ అన్నీ మీకు మన ఛానల్లో దొరుకుతూ ఉంటాయి, నోటిఫికేషన్స్ ద్వారా వస్తూ ఉంటాయి. అన్నిటికంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయడం మాత్రం మరవకండి. థ్యాంక్ యూ.